తెలుగు మీడియం స్టూడెంట్స్ కష్టపడే సిచ్యువేషన్స్ ఎందుకు వస్తాయంటే ఇప్పుడు వాళ్ళకి స్కూల్ స్టేజ్ నుంచే ఒక ఆశతోనే మనం స్కూల్లో చేరుతాం. ఏమని అంటే మంచిగా చదువు నేర్చుకుంటాము, ఇంగ్లీష్ నేర్చుకుంటాము, ఒక మంచి టీచర్ దొరుకుతారు, పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది, పిల్లలు మంచిగా ఇంగ్లీష్ నేర్చుకుంటే స్కూల్లో వాళ్ళకి ఒక మంచి బెటర్ ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పి అట్లా స్టార్ట్ చేస్తాం. కానీ ఏమవుతుందంటే ఈ తెలుగు మీడియం స్కూల్లో ఉండేటప్పుడు ఏ పండగలు వచ్చినా ఏమొచ్చినా కల్చర్ అన్నీ కూడా ఎక్స్ప్రెషన్ ఏమైతే చేస్తున్నామో, కమ్యూనికేషన్ ఏమైతే చేస్తున్నామో అవన్నీ తెలుగులోనే చేస్తూ ఉండడం వల్ల పనులు జరిగిపోతున్నాయి, సంభాషణలు జరిగిపోతున్నాయి అనేసి ఇంకా అక్కడనే సీమితం అయిపోతారు. కానీ ఒక మనిషికి మోస్ట్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్ ఏమంటే ఒక జాబ్ అండ్ మ్యారేజ్. జాబ్ అండ్ మ్యారేజ్ అయినప్పుడు మనము బెటర్ ఆపర్చునిటీస్ కోసం ట్రై చేస్తూ ఉంటాము. ఎక్కడ బెటర్ ఆపర్చునిటీస్ కావాలని పోయినా అందరూ అడిగేది నీకు ఇంగ్లీష్ మంచిగా వస్తుందా, ఇంగ్లీష్ మంచిగా వస్తుందా, ఇంగ్లీష్ మంచిగా వస్తుందా అని అడుగుతారు. సో ఇంగ్లీష్ మంచిగా వస్తుందా అంటే ఏంటి, మనం ఇంగ్లీష్ మాట్లాడగలగాలి, ఇంకొకరితో కమ్యూనికేట్ చేయగాలి, ఏమైనా పనులు ఉంటే అవి చేయించుకోగలగాలి, అట్లాంటి స్థాయికి ఉండాలి. సో దీనే మనం ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కావాలి, కన్వర్జేషన్స్ కావాలి, స్పీకింగ్ స్కిల్స్ కావాలి అని వెతుకుతారు. కానీ దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్స్ అందరు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఎక్కడ దొరుకుతుంది, జూమ్ క్లాస్ ఎక్కడ దొరుకుతుంది, ఏ పీడిఎఫ్ డౌన్లోడ్ చేయాలి, ఇట్లా ఇంగ్లీష్ ప్రయత్నం అనేది వాళ్ళు కొంచెం ప్యాసివ్గా అంటే ఏదో కొంచెం ట్రై చేద్దాంలే అనే ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ నిజంగా రిజల్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయని ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటని ఆలోచిద్దాం. ఒక సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ గ్రామర్ అంశాలు ఏమైతే ఉన్నాయో ఆ గ్రామర్ అంశాలన్నీ ఒక స్టూడెంట్ ఎలా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ నేర్చుకుని చదవగలగడం అన్న గ్రామర్ పాయింట్స్ నుంచి సెంటెన్స్ ఫార్మేషన్ చేసే వరకు వాళ్ళు ఎలా అయితే వస్తారో ఆ లెవెల్కి రెడీ అయిపోయాక ఏ బుక్ ఇచ్చినా చదవగలిగినట్టు అయిపోలేదు. దీని తర్వాత ఏమైపోతుంది అంటే వాళ్ళు ఆలోచించే విధానం, కమ్యూనికేట్ చేసే విధానం, ఎక్స్ప్రెస్ చేసే విధానం చిన్నప్పటి నుంచే స్కూల్ స్టేజ్లో ఉన్నప్పటి నుంచే వాళ్ళు ఇలా తయారవుతున్నారు. సో దీన్ని మనము ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగే డిఫరెన్స్ చూసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏమవుతుందంటే స్టూడెంట్కి ఫస్ట్ అన్ని గ్రామర్ లెసన్స్ ఏమవుతున్నాయో అన్ని మంచిగా నేర్పిస్తున్నారు, వాళ్ళతో ఇంగ్లీష్ కాన్వర్జేషన్స్ చేపిస్తున్నారు. సో చిన్నప్పటి నుంచే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడడం, గ్రామర్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉన్న, స్పీకింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉన్న, రీడింగ్ కాంప్రిహెన్షన్, పబ్లిక్ స్పీకింగ్, ఇటువంటి అన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు. అండ్ అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఎంకరేజ్ చేసేది అంటే దే ఎంకరేజ్ యూ టు స్పీక్ అప్. అంటే స్టూడెంట్ ఇంగ్లీష్లో మాట్లాడాలి, కేవలం మాట్లాడడం కాదు, సంభాషించడం కాదు, పబ్లిక్ స్పీకింగ్ చేయాలి, ఇటువంటి అన్ని యాక్టివిటీస్ చేయాలి. అండ్ వాళ్ళు పెద్దగయ్యేసరికి వాళ్ళు బయట ప్రపంచాల్లో వేరే ఏదైనా దేశానికి వెళ్ళినా ఇంగ్లీష్లో మంచిగా మాట్లాడి కేవలం సర్వైవ్ కోసం అని కాదు, మనం ఇక్కడ ఆల్రెడీ చూసినాము ఏమంటే ఒక మనిషి జీవితంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి అరౌండ్ మ్యారేజ్ అండ్ జాబ్ దగ్గర, అది మేల్ అన్నా ఫీమేల్ అన్నా అక్కడ మనకి అవుతుంది. సో ఆ పాయింట్ వచ్చే వరకు వాళ్ళు రెడీగా ఉండాలి అనేది ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టూడెంట్స్కి ఉన్న ఒక అడ్వాంటేజ్. ఇలాంటి ఒక అడ్వాంటేజ్ తెలుగు మీడియం స్టూడెంట్స్కి కలగజేయాలనేసి మేము స్పీకింగ్ ల్యాబ్ కోర్స్ చేసినాం. సో ఈ స్పీకింగ్ ల్యాబ్ కోర్స్లో ఇప్పుడు మీరు ఇక్కడ స్టూడెంట్స్ ఏమైతే యాక్టివిటీస్ చేస్తున్నారో ఇవన్నీ యాక్టివిటీస్ మీకు కవర్ చేసి మిమ్మల్ని ఒక గ్రామర్ ఎక్స్పర్ట్గా చేసి దాని ఆధారంగా సెంటెన్స్ ఫార్మేషన్ స్కిల్స్ అండ్ న్యాచురల్ ఫ్లూయెన్సీ ఎలా సంపాదించుకోవాలి. న్యాచురల్ ఫ్లూయెన్సీ అంటే ఇప్పుడు మాతృభాష మనం ఎలా ఆలోచించకుండా మాట్లాడుతున్నామో అలా మాట్లాడడాన్ని మనం న్యాచురల్ ఫ్లూయెన్సీ అని అంటాము. అండ్ డైలీ కన్వర్జేషన్స్ అంటే నిత్య జీవితంలో జరిగే సంభాషణలు ఎట్లా మాట్లాడాలనే దాన్ని మనం డైలీ కన్వర్జేషన్స్ అంటాము. అవి కూడా ఎలా చేయాలని నేర్చుకుంటాము. అండ్ దాని ఆధారంగా మనం పబ్లిక్ స్పీకింగ్ ప్రాజెక్ట్ అంటే ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ మైక్ పట్టుకుని నిర్భయంగా ఒక ఇంటర్నేషనల్ వేదిక పైన ఎలా స్పీచెస్ డెలివర్ చేస్తారో అలా తయారు చేయడం పబ్లిక్ స్పీకింగ్ అంటాము. సో ఆ కరెక్ట్ సొల్యూషన్ని మేము స్పీకింగ్ ల్యాబ్ కోర్స్ అని అంటాం. స్పీకింగ్ ల్యాబ్ కోర్స్ ఈజ్ ఎ 3 month కోర్స్. అండ్ ఈ 3 monthsలో ఎలాంటి ఫలితాలు వస్తాయని ఇప్పుడు మీరే చూడండి. Hi sir, I am Usha. Irrespective of grammar method, you taught tenses very well. You introduced new method called time symbol, which is more understandable and easier than regular method. As I am a speaking lab student, I was so curious about how I was going to learn English easily and accurately. But after watching time symbol class, I felt confident that it is easy to learn English and without confusion. I saw many people confusing and getting frustration while learning English. I hope the speaking lab course makes the students the best fluent English speakers. Hi, this is Vista. Have you ever felt stuck in your career, unsure of your future? My brother went through the same when our father passed away. Despite challenges, he persevered.
soldiering responsibilities, and building a successful future. Let me share a real life story of uplift, resilience, and eventual success. It's the inspiring journey of my brother who faced many challenges but emerged victorious through sheer determination and the support of others. Hi, I am Usha. This is day 22 homework assignment. Here are two friends named Julisha and Alia. Julisha: hey Alia, how are you doing? It has been long time since we met each other. Alia: hey Julisha, I am doing well. How are you doing? It's good to see you. Julisha: hey Alia, are you working for this company? Yes, I am working for this company for 2 years. Are you working on contract base? Yes, I have been working on contract base. I will have been continuing my work for this company until 2024 December. By that time, my contract ends. Will you have to find out other job? I may find or continue based on project. Good evening, sir. I am Jayanti. This is my day 17 class. Have you ever faced depression by losing something most important in our life? Did you feel that you don't need to achieve anything anymore? Even the great Bharatanatyam dancer Sudha Chandran felt like that when she lost her legs in an accident. But she had a strong willpower and she thought that my body has a disability, not my dream. So she decided to become a great Bharatanatyam dancer again. First, she tried to stand without a stick. She made all the possible efforts to walk. Then she tried to dance with some support, but none of them worked. ఇక్కడ చూడండి, ఇదే అసలైన ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అంటే. ఈ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఇంగ్లీష్లో 4 స్కిల్స్ తెచ్చుకున్నారు: గ్రామర్ ఎక్స్పర్టీస్, న్యాచురల్ ఫ్లూయెన్సీ, డైలీ కన్వర్జేషన్స్, ఇంకా పబ్లిక్ స్పీకర్ అన్నమాట. ఒకసారి ఆలోచించండి, గంటలు గంటలు వీడియోలు చూస్తూ, పీడిఎఫ్లు డౌన్లోడ్ చేస్తూ, ఏదో కోర్సెస్లో జాయిన్ అవుతూ ఉంటారు చాలామంది. అయినా సరే ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడానికి తెగ ఇబ్బంది పడుతున్నారు. చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ పరిస్థితి ఇదే. ఏదో సొల్యూషన్స్ దొరుకుతుందిలే అని ఆశిస్తారు, అవునా? కానీ అవేం పెద్దగా పనిచేయవు. మీ ఇంగ్లీష్ స్పీకింగ్ సక్సెస్లో ఒక హిడెన్ ఫీచర్ ఉంది తెలుసా? దాని పేరే కమ్యూనికేషన్ సెన్స్ ఫ్రేమ్వర్క్. ఒకవేళ నేను మీకు కేవలం 3 నెలల్లో న్యాచురల్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఎలా తెచ్చుకోవచ్చో చూపిస్తే మీరు ఇంట్రెస్ట్ ఉంటుందా? చూడండి, చాలామంది ఏం చేస్తారంటే గ్రామర్, రూల్స్, వొకాబులరీని బట్టి పట్టేస్తే ఇంగ్లీష్ నేర్చుకోవాలని అట్లా ప్రయత్నిస్తారు. కానీ మన మాతృభాష అలా నేర్చుకోలేదు కదా, మనం మాట్లాడుకోవడం ద్వారా నేర్చుకున్నాము. కెవీస్ స్పీకింగ్ ల్యాబ్లో మేము ఈ కమ్యూనికేషన్ సెన్స్ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేస్తాం. ఇది మిమ్మల్ని తెలుగులో మాట్లాడినట్టే న్యాచురల్గా ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఏ సిచ్యువేషన్ అయినా సరే కాన్ఫిడెంట్గా, ఎఫర్ట్లెస్లీగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు. మీరు ఫైనల్గా ఫ్లూయెంట్ ఇంగ్లీష్గా మీ భావాల్ని ఎక్స్ప్రెస్ చేయగలంటే మీకు ఎలా అనిపిస్తుందో అది చెప్పండి. స్పీకింగ్ ల్యాబ్ మిమ్మల్ని భయం లేకుండా కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి హెల్ప్ చేస్తుంది. కమ్యూనికేషన్ సెన్స్ ఫ్రేమ్వర్క్ మిమ్మల్ని ఆలోచించకుండా న్యాచురల్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి హెల్ప్ చేస్తుంది, అచ్చం మాతృభాష తెలుగు మాట్లాడినట్టే. ఇంకొక చిన్న విషయం చెప్తా, మేము మీకు జస్ట్ ఇంగ్లీష్ నేర్పించము, మిమ్మల్ని ఒక మంచి కాన్ఫిడెంట్ ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్పీకర్గా కూడా తయారు చేస్తాం. ఇది ఇంగ్లీష్ స్పీకింగ్ ఇండస్ట్రీలో గోల్డ్ స్టాండర్డ్. ప్రపంచంలో ఇలాంటి కోర్స్ ఇంకొకటి లేదు. ఈ కోర్స్లో ఇంతకు ముందు ఎందుకు జాయిన్ అవ్వలేదు అని తర్వాత మీరే ఫీల్ అవుతారు. ఇప్పుడే స్పీకింగ్ ల్యాబ్లో జాయిన్ అవ్వండి. కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి మా కరెంట్ బ్యాచ్లో జాయిన్ అయిపోండి.